ఏదో ఆ మధ్యన రాధాకృష్ణ గారు కూడా రాశారు, అట్లా వాళ్ళు పొత్తులకి ప్రిపేర్ అవ్వగానే చంద్రబాబు గారు అదే జగన్ గారు వెళ్ళి, అంటే చంద్రబాబు గారు వెళ్ళి కలిసి వచ్చిన మరుసటి రోజున పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆగమని చెప్పారు, బీజేపీని మేము చూసుకుంటామని చెప్పారు అన్నటువంటిది. అట్లాంటిది ఏదన్నా జరిగిందా? అందుకోసం ఏమన్నా లేట్ అవుతుందా బీజేపీది? శ్రీధర్ గారు, మీరు ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. సాయి గారు రేపు ఎల్లుండి మళ్ళీ జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్తున్నారట. అదే ఈసారి మళ్ళీ వీళ్ళు పొత్తు అనౌన్స్ చేశారు కాబట్టి ఆపడానికి అని వెళ్తున్నారు. ఇవి వాళ్ళ బాధ ఏంటంటే అండి, నేను ఇందాక మన చౌదరి గారు కూడా మాట్లాడతా జనం రావట్లేదు అన్నారు. సరే, జనం రావట్లేదు, వాస్తవం ఏంటనేది వైఎస్ఆర్సీపీకి తెలుసు, వస్తున్న ప్రజలకు తెలుసు. వీళ్ళు 2017లో జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా అసలు జనంలో స్పందన లేదని అదే భ్రమలో ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుందనే భ్రమలోనే వాళ్ళు ఉన్నారు. ఇదే ఇంతియాజ్ గారు జాయిన్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది నేను డిసెంబర్ 12వ తారీఖు చెప్పినట్టున్నాను మీకు. అవును, డిసెంబర్ 12వ తారీఖు చెప్పాను, పలానా ఆయన వస్తున్నారండి కర్నూలు అసెంబ్లీకి అని చెప్పి. సో ఏం జరుగుతుంది మా పార్టీలో ఓట్లు ఎలా ఉన్నాయి, మేమేం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. అలాగే ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాకున్న వ్యవస్థ ద్వారా మేము తెలుసుకోగలం. సో అవన్నీ బయట చెప్పాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు. మీకున్న సమాచారం మేరకు బీజేపీ జాయిన్ అవుతుందా? నాకున్న సమాచారం మేరకు అయితే నేను ఒకటైతే క్లియర్ గా చెప్పగలనండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రపోజ్ చేస్తున్న 4 అసెంబ్లీలు ఎవరు వెళ్తారండి? సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమారు, పురంధేశ్వరి, వీళ్ళు నాయకులు. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? వీళ్ళు ఎక్కడ మూలాలు? సీట్లు నేను డిక్లేర్ చేయట్లా, మీ తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారం. సో బీజేపీ మీరు మాట్లాడినంత నేను మాట్లాడలేదండి, మీరు అట్లా ఉండండి. సో తర్వాత ఉన్న బీజేపీ కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయండి? మేమేమో జెండా మోయాలి. 2019లో లేక 2018లో తెలుగుదేశంతో తెగడెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ జెండా మోసింది ఎవరండి? వీళ్ళు. ఇవాళ మళ్ళీ బీజేపీ టికెట్లు కావాలని వచ్చేది ఎవరు? తెలుగుదేశం కోసం మోసేవాళ్ళు. ఇవాళ జనసేన పరిస్థితి కూడా ఎలా ఉంది? సుబ్బరాయుడు వెళ్ళి జనసేనలో చేరతారు. సుబ్బరాయుడు నిన్నదాకా ఎక్కడ ఉన్నాడండి? తెలుగుదేశంలో ఉన్నాడు. మన భీమవరం తెలుగుదేశం అభ్యర్థి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ మీకు మల్టీనేషనల్ కంపెనీస్ లో కానీ మీడియాలో కానీ యాంటీ పౌచింగ్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుందండి. అలానా కంపెనీలో చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ కంపెనీలో చేర్చుకోకూడదు అని చెప్పి. సో ఇలా అసలు కనీసం బీజేపీలో ఇప్పుడు నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర కార్యవర్గ అంటారో లేకపోతే పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అంటారో ఎవరో పెద్ద స్థాయిలో ఒక వాళ్ళని మనం ఎలా వెళ్తే బాగుంటది అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్ గా వెళ్తే రేపు ఎన్నికల్లో కాకపోయినా రాబోయే ఎన్నికల్లో అయినా కానీ మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. ఖచ్చితంగా మన సొంత బలం మనం పెంచుకోవాలి. తెలంగాణ ఈజ్ క్వైట్ ఎగ్జాంపుల్, అలాగే కొన్ని రాష్ట్రాలు క్వైట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఆయన చెప్పినట్టు మనకు చూచాయిగా మనకి అంటే ఫోన్ లో మాట్లాడినప్పుడు పెద్ద నాయకులు స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు.